హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మహేంద్ర అగర్వాల్ స్టడీ హబ్. మనం గత కొన్ని రోజులుగా PYQ సిరీస్ 2025కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనకు లాస్ట్ వీడియోలో ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి, అంటే మనకు ట్రైన్ యాక్సిడెంట్ సింగిల్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా ప్రాబ్లం అనేవి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ యావరేజ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు, నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ ఇచ్చినప్పుడు, రేషియో ప్రపోర్షన్, తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. కానీ కొన్ని క్వశ్చన్స్ అనేవి ఈ SSCకి కావచ్చు, తర్వాత రైల్వేకి కావచ్చు, తర్వాత SI కానిస్టేబుల్ కి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఆ స్టాండర్డ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి ఎలా ఉంటాయంటే ప్రొసీజర్ అనేది నేర్చుకోవాల్సిందే. ఒకవేళ ప్రొసీజర్ అనేది మనకు కొంచెం లెంతీగా అనిపించినప్పుడు ఏం చేయాలంటే ఆ లాజిక్ అనేది అప్లై చేయాలి. మరి ఆ లాజిక్ అనేది అప్లై చేసినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో క్వశ్చన్ అనేది ఎలా సాల్వ్ చేయాలనేది మన డిస్కషన్. కాబట్టి మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం 3 నుంచి 4 మెథడ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలి. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా, ఈ మ్యాథ్స్ అన్నప్పుడు మీరు మ్యాథ్స్ నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత లాజిక్ అయితే లాజిక్ లేదా షార్ట్ కట్ అయితే షార్ట్ కట్ ఖచ్చితంగా నేర్చుకోండి. అంతేకాని మేము డైరెక్ట్ షార్ట్ కట్స్ నేర్చుకుంటామంటే సబ్జెక్ట్ ఎప్పుడు కూడా రాదు. నెక్స్ట్ జనరల్ గా మనకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేర్చుకున్నా కూడా మనకు లెంతీగా అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు కాన్సెప్ట్ నేర్చుకోవాలి ప్లస్ లాజిక్ నేర్చుకోవాలి. ఎప్పుడైతే రెండు కలిపి నేర్చుకుంటావో నీకు ఈజీగా సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఇక సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనకు మార్క్స్ ఎక్కువ వస్తుంది. మార్క్స్ ఎక్కువ వస్తే ఖచ్చితంగా జాబ్ అనేది రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నాట్ ఓన్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా ఖచ్చితంగా కాన్సెప్ట్ నేర్చుకోండి. లాజిక్ అయితే లాజిక్, షార్ట్ కట్ అయితే షార్ట్ కట్ ఖచ్చితంగా నేర్చుకోండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. మనకు 2019 నుంచి క్వశ్చన్ అనేవి 2023 వరకు క్వశ్చన్స్ అనేవి సేమ్ నంబర్ తోటి అలానే ఇవ్వడం జరిగింది. మరి అవి స్టాండర్డ్ క్వశ్చన్ అనుకున్నాం కదా. మరి స్టాండర్డ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం కాన్సెప్ట్ అనేది ఎలా నేర్చుకోవాలి దాని గురించి మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం. దానికంటే ముందు మన అరిథమెటిక్ 4.0 ఈ 4.0కి సంబంధించిన వీడియోస్ తర్వాత మనకు ఇక్కడ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. బుక్ మాత్రం నెక్స్ట్ మంత్ లో బుక్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఎవరైతే మనకు కోర్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆల్రెడీ కోర్స్ లో మనకు వీడియోస్ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అనేది తీసుకోండి. ఇంట్రెస్ట్ అని చెప్పట్లేదు ఇక, ఎందుకంటే నీకు 2025-2026లో జాబ్ కొట్టాలని ఎవరైతే దృఢ సంకల్పంతో ఉన్నారో వారికి మాత్రమే ఇది మంచి అవకాశం. ఎందుకంటే మీరు ఇంతకుముందు చూసిన క్వశ్చన్స్ వేరు, ఈ క్వశ్చన్స్ వేరు, తర్వాత సొల్యూషన్స్ వేరు. ఇక్కడ కూడా సొల్యూషన్ అనేది డిఫరెంట్ ఉంటాయి. అంటే మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్లో లాజికల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరిగింది. ఒక క్వశ్చన్కు 3 నుంచి 5 మెథడ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఎంటైర్ ఏపీ తెలంగాణలో చెక్ చేసినా కూడా మీకు కాన్సెప్ట్ ప్లస్ లాజిక్ చెప్పిన ఏకైక ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ మాత్రమే. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ యాప్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిందే. ఆఫ్లైన్కి వచ్చినట్లయితే మనకు దిల్సుఖ్ నగర్ మెట్రో పిల్లర్ నెంబర్ 1529 మనకు CMR షాపింగ్ మాల్ పక్కకు మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ 3rd ఫ్లోర్లో ఉంటుంది. ఇది ఆఫ్లైన్కి సంబంధించింది. మేము ఆఫ్లైన్కు రాలేము, మాకు అక్కడ హాస్టల్ ఫీజు ఎక్కువ అనిపిస్తుంది హైదరాబాద్లో అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మీరు ఇంటి దగ్గరే ఉన్నప్పుడు అయితే ఓకే ఆన్లైన్ కోర్స్ అనేది తీసుకుంటే ది బెస్ట్. ఎందుకంటే మీరు ఏదైనా వర్క్ చేసుకుంటూ ఆన్లైన్ చెక్ చేసుకున్నట్లయితే ఈజీగా మీకు వర్కౌట్ అవుతుంది. ఆన్లైన్ క్లాస్ కూడా మనకు ప్లే స్టోర్కి వెళ్ళి మహేందర్ అగర్వాల్ మన యాప్ బ్రెయిన్ సింబల్ తోటి ఉంటుంది. ఆ బ్రెయిన్ సింబల్ తోటి ఉన్న యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏ కోర్స్ 3 మంత్స్ కోర్స్ కావాలా, 6 మంత్స్ కోర్స్ కావాలా, లేదా 1 ఇయర్ కోర్స్ కావాలా, అది కోర్స్ అనేది పర్చేజ్ చేయండి. ఇదంతా మనకు ఇది బుక్ గురించి. నెక్స్ట్ ఆన్లైన్ గురించి. ఇక మనం సబ్జెక్ట్కి వచ్చినట్లయితే క్వశ్చన్ ఏంటిది, ఆ స్టాండర్డ్ క్వశ్చన్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఏ సమ్ ఆఫ్ ₹600 ఈస్ డివైడెడ్ అమాంగ్ A, B and C if 40 rupees more than 2/5 of share A, ₹20 more than the 2/7 of share B and 10 rupees more than 9/17 of share C. ఆల్ ఆర్ ఈక్వల్ దెన్ ఫైండ్ ది షేర్ ఆఫ్ ఏ అని మెన్షన్ చేసిండు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ అనేది చాలా సార్లు మనకు రిపీట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు మనం క్వశ్చన్ అనేది ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ₹600 ఏబిసిల మధ్య పంచబడిందట. ఏ వాటా అతనిలోని 2/5 కంటే ₹40 ఎక్కువ అన్నాడు. నెక్స్ట్ బి వాటా అనేది ఎంత ఎక్కువ అన్నాడంటే 2/7 కన్నా 20 ఎక్కువ. సి వాటా అతనిలోని 9/17 కన్నా 10 ఎక్కువ. ఈ ఏబిసిల వాటాలు సమానమైతే ఏ యొక్క వాటా ఎంత అని క్వశ్చన్ అడిగిండు. క్వశ్చన్ అనేది సింపులే కదా. మనకి ఇక్కడ ఏం లేదు, ఒక ₹600 ఉన్నాయట.
3 మెంబర్స్కు డిస్ట్రిబ్యూట్ చేయాలంట. ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎలా ఇచ్చిందంటే ఒకటి ఫ్రాక్షన్ ఇచ్చిండు, అమౌంట్ అనేది ఎక్కువ ఇచ్చింది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం జనరల్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనేది ఎలా సాల్వ్ చేయాలి, నెక్స్ట్ తర్వాత ట్రిక్కీ సొల్యూషన్ అనేది ఎలా సాల్వ్ చేయాలి అనేది మన డిస్కషన్. ఇప్పుడు చూడండి 600 రూపీస్ ఇచ్చినాం. 600 రూపీస్ ఇస్తే అక్కడ మెన్షన్ చేసింది చూడండి, ఏకి ఎంత అన్నాడు, 40 రూపీస్ మోర్ దెన్ 2/5 ఆఫ్ షేర్ ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ 20 రూపీస్ మోర్ దెన్ 2/7 ఆఫ్ బి షేర్ ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్ మోర్ దెన్ 9/17 ఆఫ్ సి షేర్, ఆల్ షేర్స్ ఆర్ ఈక్వల్ అని మెన్షన్ చేసిండు. అయితే ఇప్పుడు ఈ విధంగా ఇచ్చినప్పుడు అన్ని కూడా సమానమన్నాడు కదా, సమానమని అన్నాడు. కాకపోతే ఇంకోటి ఏమని మెన్షన్ చేసిందంటే 2/5, 2/7, 9/17 అనేది ఇవ్వడం జరిగింది ఏబిసిలకు. ఇలా ఇచ్చినప్పుడు మనం ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేస్తాం, జనరల్గా అప్లై చేస్తున్న చూడండి, మనకు అన్ని ఈక్వల్ అన్నాడు కాబట్టి మెథడ్ 1 అని రాస్తున్నాం. ఈ మెథడ్ 1 అనేది ఎలా సాల్వ్ చేయాలంటే చూడండి, ఇక 2/5 ఆఫ్ ఏ మోర్ దెన్ 40 రూపీస్, నెక్స్ట్ తర్వాత 2/7 ఆఫ్ బి ప్లస్ 20 రూపీస్ మోర్ దెన్ అన్నాడు కాబట్టి, నెక్స్ట్ తర్వాత 9/17 ఆఫ్ సి ప్లస్ 10 అన్నాడు. ఆల్ షేర్ ఆల్ ఈక్వల్ అన్నాడు. వాటి వాటాల మొత్తం సమానం అన్నాడు కాబట్టి మనం జనరల్గా ఇలా రాసినాం. ఇలా రాసిన తర్వాత చూడండి 2/5 ఆఫ్ ఏ ప్లస్ 40 ఎక్కువ అన్నాడు కాబట్టి ప్లస్ 40 యాడ్ చేయండి. 2/7 ఆఫ్ బి ప్లస్ 20 అంటే 20 మోర్ దెన్ అన్నాడు కాబట్టి ప్లస్ 20 యాడ్ చేయండి. 9/17 ఆఫ్ సి అన్నాడు కాబట్టి 10 రూపీస్ మోర్ దెన్ అన్నాడు కాబట్టి ఆ 10 రూపీస్ అనేది కలిపినాం. ఇవన్నీ ఈక్వల్ కాబట్టి ఒక కాన్స్టెంట్ అనుకుంటున్నా, ఏంటంటే కాన్స్టెంట్ అనేది స్మాల్ ఎం అనుకుంటున్నా. అంటే జనరల్గా ఏదన్నా ఒక నెంబర్ అనుకోండి, ఏ అనుకోండి, బి అనుకోండి, సి అనుకోండి, మీకు ఏ నెంబర్ నచ్చితే ఆ నెంబర్ అనేది అనుకోండి. క్లియర్ కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి చెక్ చేసినట్లయితే నేను ఇండివిజువల్గా రాస్తున్నా చూడండి, ఓకేనా. 2/5 ఆఫ్ ఏ ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తున్నా అంటే ఎం అని రాస్తున్నా. నెక్స్ట్ తర్వాత 2/7 బి ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఎం అని రాస్తున్నాం. నెక్స్ట్ తర్వాత 9/17 సి ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎం అని రాస్తున్నాం. కాన్స్టెంట్కి ఈక్వల్ కాబట్టి ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. ఈక్వల్ ఉన్నప్పుడు ఏదో ఒక కాన్స్టెంట్ కే అనుకోండి, ఎం అనుకోండి, ఎల్ అనుకోండి, ఎక్స్ అనుకోండి, వై అనుకోండి, జెడ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, మనకు ఆన్సర్ అయితే రావాలి. ఎందుకంటే ఇది జనరల్ మెథడ్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. ఓకేనా. ఇది రాసిన తర్వాత ఒకసారి చెక్ చేసినట్లయితే ఈ 40 అటు పంపిస్తే ఏమైతుందంటే ఓకేనా 2/5 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం మైనస్ 40. ఓకే, సేమ్ అలానే ఇక 2/7 బి ఈజ్ ఈక్వల్ టు ఎం మైనస్ 20, 9/17 సి ఈజ్ ఈక్వల్ టు ఎం మైనస్ 10 అని రాస్తాం. ఎం మైనస్ 10 ప్లస్ కాస్త రైట్ హెల్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్, ఇంటూ ఉంటే డివైడెడ్ బై ఉంటే ఇంటూ. ఇది క్లియర్ కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, నాకు ఏనే కావాలి, ఏ కావాలని కాబట్టి నేనేం రాస్తున్నా అంటే 2/5 అటు వెళ్తుంది కాబట్టి 5/2 అని రాస్తున్నాం. ఇక 5/2 అంటే ఇంకొక స్టెప్ రాసినట్లయితే ఓకేనా ఏం జరుగుతుందంటే చూడండి ఎం మైనస్ 40 కాబట్టి ఓకేనా ఏ విధంగా రాస్తాం అంటే 5 ఇంటూ ఎం 5/2 ఎం 5/2 ఎం 2/5 కాస్త రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది 5/2 అవుతుంది. ఇక్కడికి వెళ్ళి క్యాన్సిల్ చేస్తున్నా చూడండి 2 1s 2 20s 20 ఇంటూ 5 అంటే 100 వచ్చింది. 100 కాబట్టి 5/2 ఎం మైనస్ 100 అనేది రావడం జరిగింది. 5/2 ఎంత వచ్చింది మనకు ఎం మైనస్ 100. ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ సేమ్ ఇలానే రాస్తున్నా చూడండి బి ఈజ్ ఈక్వల్ రాస్తున్నా. ఓకేనా అది అటు వెళ్తే ఏమవుతుంది 7/2 ఎం 7/2 ఎం 2 1s 2 10s 10 ఇంటూ 7 అంటే ఎంత 70 వచ్చింది. కాబట్టి 7/2 ఎం మైనస్ 70 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ సేమ్ సి అలానే రాసినట్లయితే ఏమొచ్చిందంటే అది 17/9 ఎం మైనస్ ఇక్కడ ఎంత వచ్చిందంటే చెక్ చేసినట్లయితే 9 ఇంటూ 10 90/70 వచ్చింది. 90/70 వచ్చింది. ఇక్కడ వరకు క్లియర్. అంటే ఇప్పుడు ఏ సెపరేట్ వచ్చింది, బి సెపరేట్ వచ్చింది, సి సెపరేట్ వచ్చింది. కానీ అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది ఎంత 600 రూపీస్. కాబట్టి ఇప్పుడు ఏబిసిలను మొత్తం కలిపినట్లయితే ఇగో ఏ ప్లస్ బి ప్లస్ సి కాబట్టి మొత్తం సమ్ చేసినట్లయితే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు రాసినట్లయితే ఎంత వచ్చింది మనకు 5/2 ఎం మైనస్ 100. నెక్స్ట్ సేమ్ అలానే 7/2 ఎం మైనస్ 70. నెక్స్ట్ సేమ్ అలానే ప్లస్ 17/9
m minus 90/17 is equal to ఎన్ని రూపీస్ అనుకున్నాం 600 రూపీస్. ఇదే కదా మనకు కావాల్సింది. ఓకే, ఇది రాయడం రావాలి. ఇది రాయడం వచ్చిన తర్వాత ఒకసారి చూడండి, ఇగో 7 + 2 అండ్ 7 + 5 అంటే 12. 12/2 అంటే ఎంత వచ్చిందంటే 12/2 అంటే 6m వచ్చింది. 6m ప్లస్ ఇక 17/9m is equal to ఏం రాస్తామంటే చూడండి, -100 - 70 అంటే -170. -170 అటు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. కాబట్టి 600కు 170 కలిపితే 770 వచ్చింది. 770 తర్వాత ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -90/17 అని రాసినాం. -19/70 ఒకసారి చెక్ చేసినట్లయితే మనకి ఎంత వచ్చింది ఒకసారి చూడండి. ఇక్కడ 17 కదా, 9/17 9/17 కాబట్టి 17m, సరే ఇది 170 కదా. ఓకేనా, 17 × 10 అంటే 170/9. 170/9 మైనస్ 170/9 is equal to 600. కాబట్టి ఇది రాసినాం కదా, ప్లస్ అట్ వెళ్తుంది కాబట్టి ఏం రాసినాం అంటే 170/9 అని రాసినాం. ఇది జనరల్ మెథడ్. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, 9 6 54. 54 + 17 అంటే ఎంత, 51 వచ్చింది. ఎంత, 54. 54 + 17 అంటే 71 వచ్చింది. 71/9 m is equal to 909. 9 7 = 63. 9 7 = 63 + 6 అంటే ఎంత, 6930 ప్లస్ 170 వచ్చింది కాబట్టి /9 అని రాసినట్లయితే ఎంత వచ్చింది, 7100 / 9. ఇగో 9 కాస్త 9 క్యాన్సిల్ అయిపోయింది. 71 = 7100 అంటే m is equal to ఎంత వచ్చిందంటే చూడండి, m is equal to 100 వచ్చింది. m is equal to 100 వచ్చింది. మరి m అనేది కాన్స్టెంటే కదా, m అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇప్పుడు ఏం రాస్తున్నా చూడండి, మనకి ఏ వాల్యూ అడిగితే ఆ వాల్యూ. ఇప్పుడు ఎవరి షేర్ అడిగిండు, షేర్ ఆఫ్ ఏ అడిగిండు. మరి షేర్ ఆఫ్ ఏ అడిగిండు కాబట్టి ఇగో ఇక్కడ రాస్తున్నా చూడండి, a is equal to అడిగిండు కాబట్టి 5/2. నెక్స్ట్ m అంటే ఎంత, 100 మైనస్ 100 కాబట్టి 2 1s 250s. 250 - 100 అంటే ఎంత, 150 వచ్చింది. ఇది a is equal to ఎంత, 150. మరి 150 అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. ఇది జనరల్ మెథడ్లో చేయాలి. అంటే ప్రాసెస్ చేయాలంటే నీకు స్టెప్ బై స్టెప్ మంచిగా నీట్గా ఉంది. కానీ మనకి టైం ఎంత ఉందంటే 1 minute లోపు చేయాలి. లెస్ దెన్ 1 minute టైం పట్టాలి. మరి ఇది చెక్ చేసినా కూడా ఒకవేళ నువ్వు క్యాల్కులేషన్ ఫాస్ట్ ఉంటే ఓకేనా, అప్రాక్సిమేట్లీ 1 minute అన్న పట్టవచ్చు. కొంచెం నువ్వు క్యాల్కులేషన్ కొంచెం తక్కువ ఉంటే మోర్ దెన్ 1 minute టైం పడుతుంది కదా. మనకి ఎగ్జామ్లో ఇలాంటిది వచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్ అనేది లాస్ట్లో చేయాలి. కాబట్టి మీరు జనరల్గా ప్రాసెస్ చేస్తే ఈ విధంగా చేసినట్లయితే ఆన్సర్ అనేది వస్తుంది. ఆన్సర్ వస్తుంది కానీ టైం టేకింగ్ ఎక్కువ తీసుకోవచ్చు కదా. అంటే 1 minute పట్టొచ్చు, మోర్ దెన్ 1 minute టైం పట్టొచ్చు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ అనేది లాస్ట్లో చేయండి. లేదు నేను మనకు ఆప్షన్ ద్వారా వెళ్ళిపోతా అంటే ఇంకొక మెథడ్ అనేది ఎలా ఉంటుంది అది డిస్కస్ చేస్తున్నాం. ఇది జనరల్ మెథడ్లో రాసిన మీకు జనరల్ మెథడ్లో రాసడానికి కొంచెం టైం ఎక్కువ పట్టింది కదా. దీన్నే ఇంకొక మెథడ్ చేస్తే చూడండి, మెథడ్లో చెక్ చేసినట్లయితే మనకి ఏ విధంగా వస్తుంది. ఇది ఫస్ట్ మెథడ్ అనుకోండి, మెథడ్ 1 అని రాసినాం. మరి మెథడ్ 2 ఏంటిది ఒక్కసారి చెక్ చేసినట్లయితే మరి ఎల్సిఎం ద్వారా చేయలేమా, ఎల్సిఎం ద్వారా కూడా చేయొచ్చు. ఎల్సిఎం ద్వారా ఎలా సాల్వ్ చేయాలి ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఇది మెథడ్ 1 అయిపోయింది కాబట్టి మెథడ్ 1 అని రాసినాం. మెథడ్ 1 మరి మెథడ్ 2 ఒకసారి చూడండి. మెథడ్ 2 కూడా మనకి ఎలా ఉంటుందంటే మనకి ఏమేం కనిపిస్తున్నాయి అంటే జనరల్గా చెక్ చేసినట్లయితే 2/5 కనిపిస్తుంది. నెక్స్ట్ 2/7 అని కనిపిస్తుంది. నెక్స్ట్ తర్వాత 9/17 కనిపిస్తుంది. అంటే 2/5 నెక్స్ట్ 2/7 నెక్స్ట్ తర్వాత మనకు 9/70 కనిపిస్తుంది. నేను న్యూమరేటర్ ఏమనుకుంటున్నా అంటే ఎల్సిఎం చేస్తున్నా. అంటే మనకు న్యూమరేటర్ ఏముంది, 2 ఉంది, 9 ఉంది. అంటే 2, 9 అంటే రెండు డిఫరెంట్ కాబట్టి 2 × 9 అంటే ఎంత, 18. ఎల్సిఎం 18 కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా రాస్తుంటే చూడండి, 2, నెక్స్ట్ 2, 9 యొక్క ఎల్సిఎం ఈక్వల్ టు 18 కాబట్టి ఓకే. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, 2/5a ప్లస్ ఎంత అన్నాడు 40 is equal to ఒక కాన్స్టెంట్ ఏమనుకుంటున్నా అంటే 18m అనుకుంటున్నాం. నెక్స్ట్ తర్వాత ఇది కూడా సేమే కదా, 2/7b ప్లస్ 20 is equal to
18m అనుకుంటున్నాం. నెక్స్ట్ సేమ్ అలానే 9/17 C ప్లస్ ఎంత 10 = 18m అనుకుంటున్నాం. ఇక్కడికి వెళ్ళి మనం ఏం రాస్తామంటే చూడండి, ఏ యొక్క వాల్యూ రాస్తే ఆన్సర్ అయిపోయినట్టే కదా, ఇక సేమే కదా. ఇప్పుడు ఎలా రాస్తామంటే చూడండి, ఇక డైరెక్ట్ రాస్తున్నాం. ఓకేనా, 2/5a = ఇంకొక స్టెప్ రాస్తున్నాం, 18m - 40. a = ఏమవుతారంటే a = మనకు 5/2 18m - 40 అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఇక సేమ్ ఇది బి రాసినట్లయితే ఏ విధంగా అవుతుందంటే 18m - 20 2/7 కాస్త ఏం కావాలి, 7/2 కావాలి. ఒకవేళ సి కావాలనుకోండి, అప్పుడు ఎలా రాస్తాం, 18m - 10 అని రాస్తాం, 17/9 అని రాస్తున్నాం. మళ్ళీ సేమే కదా, ఏ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది కాబట్టి మొత్తం సమ్ చేస్తే 600 వస్తుంది. కాబట్టి దీన్ని సాల్వ్ చేసినాం అనుకోండి, a + b + c = 600. మనం సాల్వ్ చేస్తే m వాల్యూ వస్తుంది. m తీసుకుపోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇది సెకండ్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏమనుకున్నామంటే ఎల్సిఎం అనుకున్నాం. ఎల్సిఎం ఎవరిది అనుకున్నాం, న్యూమరేటర్దే అనుకున్నాం. న్యూమరేటర్ 2,9 యొక్క ఎల్సిఎం ఎంత, 18. అవునా కదా. కాబట్టి ఆ 18 అనేది ఇక్కడ రాసినట్లయితే మనకు ఏ సపరేట్ వచ్చింది, బి సపరేట్ వచ్చింది, సి సపరేట్ వచ్చింది. మూడింటిని సమ్ చేయండి. మూడింటిని సమ్ చేస్తే ఎంత, 600కి ఈక్వల్ కదా. ఇక్కడికి వెళ్ళి వాల్యూ కనుక్కున్న ఆన్సర్ వస్తుంది. మెథడ్ 2 ఆల్రెడీ మెథడ్ 1 మనం చేసినాం కాబట్టి సేమ్ ఇలానే ప్రాసెస్ చేసినట్లయితే ఓకే ఆన్సర్ అనేది వస్తుంది. లేదు అంటే ఇంకొక మెథడ్ చెప్తా చూడండి. మెథడ్ 3 చెక్ చేసినట్లయితే మెథడ్ 3 అనేది ఎలా సాల్వ్ చేయాలి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఏ విధంగా వచ్చిందంటే మనకు 2/5 ఇక 2/5 ఎంత అన్నాడు, ఏ రాసినట్లయితే 40 = నెక్స్ట్ 2/7 b + 20 = నెక్స్ట్ 9/17 c + 10 రాసినట్లయితే 10 రాసినట్లయితే ఈక్వలే కదా. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే ఇంత టైం అనేది పట్టేది. థర్డ్ మెథడ్ అనేది ఈజీగా అనిపిస్తుంది. ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే ఎక్స్ట్రా ఏదైతే ఉందో సమ్ చేయండి. 40 + 20 + 10 అంటే టోటల్ ఎంత ఉంది, 70. 40 + 20 + 10 అంటే ఎంత, 70. మరి హైయెస్ట్ నెంబర్ లీస్ట్ నెంబర్కు డిఫరెన్స్ చెక్ చేసినట్లయితే 40కి 10కు డిఫరెన్స్ చెక్ చేసినట్లయితే ఎంత ఉంది మనకు, 30 అనేది డిఫరెన్స్. అన్ని కూడా మోర్ దెన్ అన్నాడు కాబట్టి 30 అనేది డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు 70కి 30 యాడ్ చేస్తే 100 అంటే అన్ని వాల్యూస్ ఏమైతే అన్నట్టు 100కి ఈక్వల్గా అయిపోవాలి. 70 + 30 అంటే 100. అది కాన్స్టెంట్. ప్రతి ఒక్కరికి 100 రూపీస్ రావాలి. మరి 2/5 తర్వాత 2/7 తర్వాత 9/17 అనేది మనకు సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి కూడా 100 రావాలి. ఆ 100 ఎలా వచ్చింది చెప్పండి. 40 + 20 + 10 అంటే ఎంత, 70. మరి హైయెస్ట్ నెంబర్కు తర్వాత లీస్ట్ నెంబర్కు డిఫరెన్స్ ఎంత, 40కి 10కు డిఫరెన్స్ 30 లెస్ అన్నాడు కాబట్టి అది మైనస్ కాస్త ఏమైతుంది, ప్లస్ అయిపోయింది. అంటే 70 + 30 అంటే 100కి ఈక్వల్ అయిపోయింది. ఇక్కడి వరకు క్లియర్. మరి 100కి ఈక్వల్ అయిపోయిందంటే ఇక 2/5 a + 40 = ఎంత, 100 కదా. ఇప్పుడు ఏమైతుంది, 40 అటు వెళ్తే 60 కాబట్టి ఓకేనా డైరెక్ట్ ఆన్సర్ కదా. 2/5 = 60 అయితే 2 1s are 2 30s అంటే a = ఎంత వచ్చింది, 150. ఓకేనా. రెండే స్టెప్లో ఆన్సర్ అయిపోయిందా లేదా. నీకు ఎక్కడ కూడా నేను ఆప్షన్ ద్వారా చేయలేదు. ఓకే నేను కాన్సెప్ట్ చెప్పిన, ఆ కాన్సెప్ట్లో కూడా రెండు చెప్పినాం. ఒకటేమో జనరల్ మెథడ్, ఇంకోటేమో ఎల్సిఎం మెథడ్ చేసినాం. థర్డ్ అనేది ఎలా సాల్వ్ చేసినాం అంటే కాన్స్టెంట్ వాల్యూ అన్ని ఈక్వల్ అన్నారు కాబట్టి m అనుకున్నాం కదా. m = ఎంత, 100 అనేది ఎలా వచ్చింది, 40 + 20 + 10 ఎంత, ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చిండు 70. హైయెస్ట్ నెంబర్ లీస్ట్ నెంబర్ డిఫరెన్స్ ఎంత, 30. ఆ 30 సమ్ చేసినట్లయితే 100 అనేది ఏంటిది, కాన్స్టెంట్ కాబట్టి 2/5 a + 40 = 100. ఇక్కడ డౌట్ రావాలి మీకు, ఏనే కనుక్కున్నారు కదా, ఒకవేళ బి కూడా కనుక్కోవచ్చు. అంటే కాన్స్టెంట్ అందరికి ఈక్వలే కాబట్టి ఎలా రాస్తామంటే చూడండి. ఇక 2/7 b + 20 = 100 కాబట్టి ఇప్పుడు 2/7 b = 100లోకి వెళ్ళి 20 తీసేస్తే ఎంత, 80 కాబట్టి 2 1s are 2 40s అంటే b = ఎంత, 7 4s are 280. b = ఎంత వచ్చింది, 280 వచ్చింది. ఓకేనా. ఒకవేళ సి కనుక్కున్నాం అనుకోండి, సి కూడా కనుక్కోవచ్చు కదా. ఇగో 9/17 c
ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత 100. ఇప్పుడు 9/17 సి ఈజ్ ఈక్వల్ టు ఎంత 90 కాబట్టి 9 1s 9 10s సి ఈజ్ ఈక్వల్ టు ఎంత 170 వచ్చింది. బాగా అబ్జర్వ్ చేయండి. ఏ ఎంత 150, సి ఎంత 170, బి ఎంత 280. మూడింటిని సమ్ చేస్తే ఎంత రావాలి 600 రావాలి కదా. మరి 280 ప్లస్ 170 ఎంత 450. 450 ప్లస్ 150 ఎంత 600. నీకు ఆ కాన్స్టెంట్ వాల్యూ రావడమే మనకి ఇంపార్టెంట్. కాన్స్టెంట్ వాల్యూ ఎంత 100. దేనికైనా ఈక్వల్ కాబట్టి 100 100 100. ఓకేనా. ఎంత టైం పట్టింది? ఓన్లీ 2 స్టెప్లో ఆన్సర్ రాసిన. చూడండి ఇగో 2 స్టెప్లో ఆన్సర్ రాసిన కాబట్టి మనకు కావాల్సింది ఏ కాబట్టి ఏ అలానే పెట్టండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 150 రావడం జరిగింది. ఇక్కడి వరకు క్లియర్. మెథడ్ 4 ఏంటో ఒక్కసారి చూడండి. మెథడ్ 4 ఏంటిది ఒక్కసారి చెక్ చేసినట్లయితే మనకి ఏమి ఇచ్చిందంటే చూడండి ఏ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దానికంటే ముందు మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే జనరల్గా మనకు ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఏ బై బి అంటే పైన ఏమనుకుంటామంటే ఏ అంటేనేమో న్యూమరేటర్ అనుకుంటాం, బి అంటేనేమో డినామినేటర్. పైన ఉంటే లవం కింద ఉంటే హారం. మనం ప్రతిసారి రేషియో ప్రపోర్షన్ నుంచి స్టార్ట్ చేస్తే ప్రతిసారి కూడా మనకు డినామినేటరే ఒరిజినల్ వాల్యూ అనుకున్నాం. డినామినేటర్ అంటే ఎక్కడెక్కడ నేర్చుకున్నాం అంటే కిందున్న హారమే వాస్తవ సంఖ్య అనుకున్నాం. అంటే బి అనేది డినామినేటర్ అనుకున్నాం కాబట్టి మనం జనరల్గా పర్సంటేజ్ తీస్తే ఒరిజినల్ వాల్యూ అనుకున్నాం. ఒకవేళ ప్రాఫిట్ అండ్ లాస్లో తీస్తే ఏంటిది కాస్ట్ ప్రైస్ అనుకున్నాం. ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూస్తే ప్రిన్సిపల్ అనుకున్నాం. అవునా కదా. అంటే మనం శాతంలోకి వెళ్ళినట్లయితే వాస్తవ విలువ అనుకున్నాం కింద డినామినేటర్ను. నెక్స్ట్ లాభ నష్టాలకు వెళ్ళినట్లయితే ఆ డినామినేటర్ని ఏమనుకున్నాం అంటే కొన్న వెల అనుకున్నాం. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో బారు వడ్డీ చక్రవడ్డీ ఏమనుకున్నాం అసలు అనుకున్నాం. అంటే ఇదే ఒరిజినల్ వాల్యూ. ఒరిజినల్ వాల్యూ కాబట్టి నేను ఆప్షన్ ద్వారా ఎలా సాల్వ్ చేస్తా అంటే చూడండి కింద ఒరిజినల్ వాల్యూ నేను చెక్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు 7 ఉంది, సి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది 17 ఉంది. అంటే 17 తోటి డివిజిబుల్ అవ్వాలి, 7 తోటి డివిజిబుల్ అవ్వాలి, 5 తోటి డివిజిబుల్ అవ్వాలి. నేను ఇప్పుడు ఆప్షన్ ద్వారా చెక్ చేస్తున్నా. ఎందుకంటే ఇక నాకు అన్ని తెలిసినాయి కాబట్టి నేను డైరెక్ట్ ఆప్షన్ ద్వారా కూడా సాల్వ్ చేస్తా. ఎందుకంటే అన్ని మెథడ్లు నీకు తెలియాలి. అందులో ఏది ది బెస్ట్ ఎగ్జామ్లో ఏది అయితే ఫాస్ట్గా చేస్తావో ఆ మెథడ్ అనేది పట్టుకున్నట్లయితే మీకు ఈజీగా ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తారు. ఏ విధంగా చేస్తున్నామంటే చూడండి మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఒక్కసారి చెక్ చేస్తే ఇక 150 నెక్స్ట్ తర్వాత 170 150 170 నెక్స్ట్ 200 నెక్స్ట్ 280 అన్నాడు. 280 అన్నాడు కానీ ఇక్కడ చూడండి ఏ ఎంతతో డివిజిబుల్ కావాలి 5 తోటి, బి అంటే 7 తోటి, నెక్స్ట్ సి అంటే ఎంత 17 తోటి. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే సి తోటి డివిజిబుల్ కావాలి కాబట్టి 17 తోటి డివిజిబుల్ అయ్యేది. ఇక సి యొక్క ఆన్సర్ ఎంత 17 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సి యొక్క ఆన్సర్. నెక్స్ట్ బి ఎంత తోటి డివిజిబుల్ కావాలి 7 తోటి డివిజిబుల్ కావాలి. అంటే బి యొక్క ఆన్సర్ ఎంత వచ్చింది ఎంత 280 వచ్చింది. మరి 170 ప్లస్ 280 రిమైనింగ్ ఎంత 450. 600లో 450 పోతే మనకు రిమైనింగ్ ఏమొచ్చింది ఏ ఈజ్ ఈక్వల్ టు 150 రావడం జరిగింది. A is equal to 150, B is equal to 280, C is equal to 170. ప్రతిది కూడా డివిజిబుల్ అవ్వాలి. డివిజిబుల్ అయినట్లయితే ఆన్సర్ అవుతుంది కాబట్టి ఇలా చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు కొంతమందికి ఏం డౌట్ వస్తుందంటే మీకు వాల్యూస్ తెలిసింది కాబట్టి ఇలా చేసారు కదా, ప్రతిది కూడా డివిజిబుల్ కావాలి కాబట్టి నేను ఒకటే చెక్ చేస్తున్నా. ఇప్పుడు ఎంత 150 అన్నాడు అనుకోండి, మనకు ఆన్సర్ తెలిసింది కాబట్టి నేను ఎలా చేస్తున్నా అంటే చూడండి ఏమన్నాడు 2/5 అన్నాడు. 2/5 ఆఫ్ A ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 100. మరి ఇది చెక్ చేసినట్లయితే 150 రావాలి కదా. చెక్ చేస్తే 100 వస్తుంది. ఎంత 150 వస్తుంది. ఓకేనా. 2/5A 2/5 A ఈజ్ ఈక్వల్ టు ఎంత 60. ఇక 2 1s 2 30s 30 into 5 ఎంత 150. అంటే A ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నట్టు 150 వచ్చింది. క్లియరా కదా. లేదు నేను ఈ B ఈజ్ ఈక్వల్ 280 చేస్తా అంటే చేసుకోపోయేదేముంది. ఓకేనా. 2/7B ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 280 కాబట్టి ఇప్పుడు ఎలా రాస్తామంటే చూడండి 20 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది కాబట్టి ఎంత వచ్చిందంటే చూడండి 280. మరి 280 అనేది కరెక్టా కాదని చెక్ చేస్తే ఓకేనా మనకు 280 అనేది ఆన్సర్ కరెక్టా కాదంటే 2/5 అంటే 130. ఓకేనా. 20లోకి వెళ్ళి 180లోకి వెళ్ళి మనకు 20 పోతే ఎంత వస్తుంది మనకు 260. 130 ఈజీగా ఆన్సర్ వచ్చింది కదా. బట్టి B ఈజ్ ఈక్వల్ టు ఎంత 280 అనేది ఆన్సర్ వచ్చింది. మరి మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటిది ఓన్లీ ఏనే కదా కాబట్టి ఆన్సర్ ఏమొచ్చింది 2/5A ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 100.
100 అనేది మనం జనరల్గా సాల్వ్ చేసినాం. ఓకేనా, క్లియర్. ఇక్కడికి ఏమొచ్చింది, a = 150 వచ్చింది. అలానే అన్ని చెక్ చేసినట్లయితే ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ అనేది ఇది యాక్చువల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే చూడండి, ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి స్టార్ట్ అయింది 2019 నుంచి, 2019 నుంచి స్టార్ట్ అయింది 2023 వరకు. అంటే నాట్ ఓన్లీ ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఏలో వచ్చింది, నెక్స్ట్ తర్వాత సెలెక్షన్ ఫేజ్లో వచ్చింది, సిపిలో కూడా వచ్చింది, నంబర్ కూడా చేంజ్ చేయలేదు. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఏం అర్థమైంది, ఓన్లీ మోర్ దెన్ 40, మోర్ దెన్ 20, మోర్ దెన్ 10 మాత్రమే అర్థమైంది. అంటే అన్ని కూడా ఎక్కువ అన్నాడు. ఎక్కువ అన్నప్పుడు మాత్రం ఈ విధంగా సాల్వ్ చేస్తే ఆన్సర్ అవుతుంది. ఇంకొక క్వశ్చన్ చూడండి, మోర్ దెన్ అంటాడు, లెస్ దెన్ అంటాడు. మరి మోర్ దెన్ ఎలా చేయాలి, లెస్ దెన్ అనేది ఎలా సాల్వ్ చేయాలి, ఒకసారి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 4 మెథడ్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ అయితే అందరికీ అర్థమవుతుంది, కొంచెం లెంతీగా ఉంటే కూడా స్టెప్ బై స్టెప్ కాబట్టి నీట్గా అర్థమవుతుంది, కొంచెం టైం టేకింగ్ కూడా అలానే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ మెథడ్ కూడా ఎల్సిఎం మోడల్ కూడా మనకు అర్థమవుతుంది, కాకపోతే అది కూడా ఎలా ఉంటుంది అంటే స్టెప్ బై స్టెప్ కాబట్టి కొంచెం టైం టేకింగ్ ఇది కూడా ఎక్కువ తీసుకుంటుంది. థర్డ్ మెథడ్ ఇంపార్టెంట్. థర్డ్ మెథడ్ అనేది ఏం చేయాలి, కాన్స్టెంట్ అన్నాం కదా, ఆ కాన్స్టెంటే కనుక్కోవాలి. కాన్స్టెంట్ ఎలా కనుక్కున్నామంటే ఓకేనా, మొత్తం సమ్ చేసినాం, ఏదైతే మనకు లీస్ట్ నెంబర్ హైయెస్ట్ నెంబర్ డిఫరెన్స్ ఉందో అది సమ్ చేసినాం, చేస్తే 100 అనేది కాన్స్టెంట్ వచ్చింది. ప్రతిదానికి కూడా అది 100 అనుకోండి, ప్రతిదానికి కూడా 100 అయితే ఆన్సర్ వస్తుంది. ఇక మెథడ్ 4 అనేది ఏం చేసినాం, మనకు ఏ అనేది 5తో డివిజిబుల్ కావాలి, బి అనేదేమో 7తో డివిజిబుల్ కావాలి, సి అనేదేమో 17 తోటి డివిజిబుల్ అయితే ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను సి చేసినట్లయితే ఇప్పుడు ఏ వచ్చింది కదా, ఏ వచ్చింది కాబట్టి 2/5 ఆఫ్ a + 40 = 100 అనుకున్నాం. 100 అనుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ a = 150 వచ్చింది, మరి c = 170 అన్నారు కదా, కాబట్టి అది ఎలా రాస్తామంటే చూడండి, ఇగో 9/17 + c ప్లస్ ఎంత 10 = 100 అనుకున్నాం. 100 అటు వెళ్ళిపోతుంది కాబట్టి 9/17 c = 90. 9 1s 9 10s అంటే c = ఎంత వచ్చింది, 170 వచ్చింది. ఇగో c = 170 వచ్చిందా రాదా, కాబట్టి నువ్వు ఏ విధంగానైనా చెయ్యి, కాకపోతే క్వశ్చన్ అనేది ఎలా ఉండాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 1 మినిట్, లెస్ దెన్ 1 మినిట్లో ఆన్సర్ చేయాలి. అంతేకాని 2 సెకండ్స్ 5 సెకండ్స్ 10 సెకండ్స్ కాదు. అవునా కదా, ఎగ్జామ్ రాసేది నువ్వు. ఓకేనా, నేను ఎన్నైనా చెప్తా, నాకు పెద్ద మ్యాటర్ కాదు. ఎగ్జామ్ రాసేది నువ్వు, నీ లైఫ్ కాబట్టి నీ లైఫ్కు నీవే బాధ్యత వహించాలి. అంతేకాని ఏదో టక చేసుకుంటూ వెళ్తే కాదు. నువ్వు ఎవరైతే కాన్సెప్ట్ ప్లస్ లాజిక్ నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఎప్పుడు కూడా జాబ్ అనేది షార్టెస్ట్ వేలో రాదు. కొన్ని ఏం చేయాలంటే జాబ్ రావాలంటే నిద్రలేని రాత్రులు గడపాలి. ఓకేనా, తినక కడుపును మార్చుకోవాలి. ఓకేనా, కాబట్టి అన్నిటిని అనుభవించినప్పుడే నీకు జాబ్ అనేది వస్తుంది. అంతేకాని ఇప్పుడు ఎట్లాగో నోటిఫికేషన్ టైం కాబట్టి ఇక మీకు యూట్యూబ్లో కనబడుతుంది 2 సెకండ్స్ ఆన్సర్, 3 సెకండ్స్ ఆన్సర్ లేదా 5 సెకండ్స్ ఆన్సర్. యాక్చువల్ చేయొచ్చా, క్వశ్చన్ అన్న చదువుతామా, క్వశ్చన్ కూడా చదవలేం. కానీ ఆ థంబ్నెయిల్ చూసి చిన్న చిన్న క్వశ్చన్ చూసి మీరు ఏం చేస్తారంటే ఇక దానికి అట్రాక్ట్ అవుతారు. అవి ఎగ్జామ్లో వస్తాయంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత రియలైజ్ అవుతారు, అప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఓకే, అంటే ఎగ్జామ్లో ఏమున్నది, మనం చూసిన యూట్యూబ్లో కంటెంట్ ఏమున్నది అది చెక్ చేసుకోండి. అంతేకాని ఇవి జనరల్గా నవ్వుకోవడానికి చిన్న చిన్న క్వశ్చన్స్, సింగిల్ లైన్ క్వశ్చన్స్ నవ్వుకోవడానికే పనిచేస్తాయి. ఎందుకంటే మీరు 2018 ఏపీఎస్ఐ మెయిన్ పేపర్స్ చూడండి, నెక్స్ట్ 2023 తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్ చూడండి. క్వశ్చన్ స్టాండర్డ్ పెంచిండు అంటే క్వశ్చన్ దాదాపు ఒక 4 నుంచి 5 లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానికి తగ్గట్టు నువ్వు ప్రిపేర్ అవుతున్నావా, దానికి తగ్గట్టు క్లాసులు అనేది వింటున్నావా, దానికి తగ్గట్టు మార్కెట్లో బుక్ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ రావడానికి 3 నుంచి 5 ఇయర్స్ టైం పడుతుంది. మరి 3 నుంచి 5 ఇయర్స్ టైం పడుతుంది అంటే నువ్వు ఆ టైంలో ఒక పూట తినక 5 రూపీస్ భోజనం అనేది చేస్తూ ఉంటావు. కాబట్టి ఆ ట్రబుల్కు సంబంధించినది నీకు మాత్రమే తెలుసు, ఆ సమస్య అనేది నీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. నువ్వు ఒకసారి ప్రిపేర్ అయితే అన్నిటికీ చూసుకోవాలి. ఇక్కడ దాకా క్వశ్చన్ ఏం చేసినా అంటే మోర్ దెన్ అనే నేర్చుకున్నాం కదా. ఇక్కడ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏం చేస్తా అంటే మోర్ దెన్ లెస్ దెన్ ఇచ్చినప్పుడు కూడా మనం సాల్వ్ చేయాలి కదా, ఒక్కసారి చెక్ చేయండి. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. 500 రూపీస్ ఈస్ టు బి డివైడెడ్ అమాంగ్ A, B, C ఇన్ సచ్ ఏ వే దట్ 16 మోర్ దెన్ 2/5 of A share, 70 less than 3/4 of B share,
and 4 less than 3/5 of C share are all equal. What is the share of B? CGL 2019 లో క్వశ్చన్లు వచ్చి నేను చెప్పిన కదా, SSCని 2019 స్టార్ట్ చేస్తే 2023 వరకు క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఓకేనా, కాబట్టి ఇది మోర్ దెన్ లెస్ దెన్ ఉన్నది. మరి మోర్ దెన్ లెస్ దెన్ ఉన్నప్పుడు ఆన్సర్ కూడా రావాలి కదా, ఈజీ రావాలి. అది కూడా ఎలా చెప్పిన మనం 2 మెథడ్స్ లో ఆ 2 మెథడ్స్ అనేది ఎలా రావాలి అంటే ఆ 2 స్టెప్స్ అనేది ఎలా సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఒకసారి చూడండి. 500 రూపాయలని ఏబీసీలకు పంచవలేను. ఏ వాటా అతనిలోను 2 భిన్నం 5 వంతు కన్నా 16 రూపాయలు ఎక్కువ, బి వాటా అతనిలోని 3 భిన్నం 4 వంతు కన్నా 70 రూపాయలు తక్కువ, మరి సి వాటా అతనిలోని 3 భిన్నం 5 వంతు కన్నా 6 రూపాయలు తక్కువ. ఒకవేళ ఈ ఏబీసీల వాటాలు సమానమైనట్లయితే అందులో బి యొక్క వాటా ఎంత? బి యొక్క వాటా ఎంత? క్లియరా కదా? అంటే ఇక్కడ చూడండి, మరి ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి? మీకు జనరల్గా మనకు ఏం చేస్తా అంటే దీనికి కూడా ప్రొసీజర్ చెప్తా చూడండి. ప్రొసీజర్ అనేది ప్రతి దానికి కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు కావాల్సింది 2 కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది ఏమన్నాడు, మోర్ దెన్ అన్నాడు, లెస్ దెన్ అన్నాడు, కాబట్టి దీనికి కూడా ప్రొసీజర్ అని చేస్తే అయిపోతుంది. ఇంతకుముందు మనం ఎల్సిఎం మెథడ్ అనేది మొత్తం చేయలేదు కదా, మరి ఇప్పుడు ఎల్సిఎం మెథడ్లో చెక్ చేసినట్లయితే ఆన్సర్ అనేది ఎలా వస్తుంది? ఓకేనా, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఏమని మెన్షన్ చేసిందంటే చూడండి, మెథడ్ 1 అని రాస్తున్నా. ఈ మెథడ్ 1 ఏమన్నాడంటే 2/5 ఆఫ్ ఏ మోర్ దెన్ 16 అన్నాడు కదా, ప్లస్ 16 అన్నాడు. ఇక 16. మరి బీది ఏమన్నాడంటే చూడండి 3/4 ఆఫ్ బి లెస్ దెన్ 70. నెక్స్ట్ ఈక్వల్ టు 3/5 ఆఫ్ సి. నెక్స్ట్ ఎంత లెస్ దెన్ అన్నాడు? 4 లెస్ దెన్ అన్నాడు. ఆల్ ఆర్ ఈక్వల్ కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఒక కాన్స్టెంట్ అనుకున్నాం, ఇప్పుడు ఎల్సిఎం మోడల్ చేస్తున్నాం. ఎల్సిఎం మోడల్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఇక 2, 3 నెక్స్ట్ 3 కాబట్టి 2, 3 యొక్క ఎల్సిఎం ఎంత? 6 కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే 6m అనుకుంటున్నా, కాన్స్టెంట్ 6m అనుకుంటున్నా. ఇండివిజువల్గా ఏబిసిలది రాద్దాం, తర్వాత మొత్తం కలిపితే 500 వచ్చేటట్టు ప్లాన్ చేద్దాం. కాబట్టి ఎలా రాస్తామంటే చూడండి, ఇక డైరెక్ట్ రాస్తున్నా. ఇక 2/5a 16 అటు వెళ్తుంది కాబట్టి 6m -16 నెక్స్ట్ 3/4b is equal to 6m plus 70 నెక్స్ట్ తర్వాత 3/5c is equal to 6m plus 4 క్లియర్. కాబట్టి దీన్ని ఎలా రాస్తున్నంటే a is equal to రావాలి. a is equal to రావాలంటే 2 3s are 6 కదా, కాబట్టి 3 × 5 15m అని రాస్తున్నాం. 15m 2 8s are 8 × 5 ఎంత? 40 కాబట్టి a is equal to ఎంత వచ్చింది? 15m - 40. మళ్ళీ ఒకసారి చూడండి, 2 3s are 3 × 5 15, 2 8s are 8 × 5 ఎంత? 40. a is equal to వచ్చింది. ఇక b is equal to కూడా రాస్తున్నా చూడండి, b is equal to 3 2s are 2 కాబట్టి 2 4s are 8m. నెక్స్ట్ ఇది క్యాన్సిల్ కాదు కాబట్టి ఓకే, ఎలా రాస్తున్నాం? 4 × 70 ఎంత? 280. ఈ 3 అనేది ఇక్కడికి వస్తుంది కాబట్టి /3 అని రాస్తున్నాం. ఇక్కడ చూడండి 6ను 3 తోటి వేరేస్తే 2, నెక్స్ట్ 2 × 4 8, 70 × 4 280/3 అంటే 280/3 వచ్చింది బి వాల్యూ వచ్చింది. సి గురించి రాసినట్లయితే సి ఈజ్ ఈక్వల్ రాస్తున్నాం. ఇక 3 2s కాబట్టి 2 × 5 10 వచ్చింది, 10m వచ్చింది. ఇది క్యాన్సిల్ కాదు కాబట్టి 5 4s are 20, 20/3 వచ్చింది, 20/3. మరి అన్ని కలపాలి కదా, అన్ని కలపాలి కాబట్టి ఏ విధంగా వచ్చిందంటే చూడండి 15 + 8 23, 23 + 10 అంటే 23 + 10 అంటే 33 కాబట్టి 33m వచ్చింది, 33m. ఇక -40 నెక్స్ట్ 280 + 20 అంటే 300/3 అని రాస్తున్నాం. 300/3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 500 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు 500 రూపీసే కదా. కాబట్టి ఎలా రాస్తున్నామంటే ఇది క్యాన్సల్ అయితే కాబట్టి 100 వచ్చింది. 100 వచ్చింది కాబట్టి ఇది ఎంత? 100 - 40 ఎంత? 60 కాబట్టి రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ప్లస్ కాబట్టి ఏం రాస్తామంటే చూడండి, ఇది మైనస్ కాబట్టి 440 కాబట్టి ఎలా రాస్తామంటే చూడండి 33m వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు చెక్ చేసినట్లయితే మనకేమొచ్చిందంటే చూడండి 100 - 40 60 + 60 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది అంటే మైనస్ కాబట్టి 500కి వెళ్ళి 60 తీసేస్తే 440 వచ్చింది. 440 కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి, 3 2s are 2 4s are 8. నెక్స్ట్ తర్వాత 3 × 3/5 కదా,
3/5 కాబట్టి ఏమొచ్చిందంటే 4 వచ్చింది కాబట్టి 2, నెక్స్ట్ 5 వచ్చింది కాబట్టి ఎంత 15, 15 ప్లస్ 8 23, 23 ప్లస్ 10 అంటే 33 వచ్చింది. కాబట్టి ఎలా రాస్తామంటే చూడండి 3 వచ్చింది, నెక్స్ట్ 40 వచ్చింది. అంటే m ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 40/3 వచ్చింది. 40/3 వచ్చింది. మరి మనం అడిగిన క్వశ్చన్ ఏంటిది? బి గురించి అడిగిండు. ఓకేనా, బి గురించి అడిగింది కాబట్టి ఒక్కసారి చెక్ చేసినట్లయితే బి ఎంత ఉందంటే చూడండి 3/4 కదా. ఇగో 3/4. నెక్స్ట్ బి అంటే రాసినాం. బి అంటే ఎంత 40/3 వచ్చింది. మైనస్ 70 కాబట్టి ఇగో 70 అని రాసినాం. బి ఈజ్ ఈక్వల్ టు ఒకసారి చెక్ చేస్తే సారీ ఇక్కడ ఉంది కదా, బి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే 8m కాబట్టి 40/3 ప్లస్ 280/3 వచ్చింది. అంటే ఎంత? ఇది 320/3 వచ్చింది. నెక్స్ట్ 280/3 వచ్చింది. ఎంత వచ్చింది? 600 కదా. 600/3. మరి 600/3 అంటే ఎంత వచ్చింది? 200 వచ్చింది. 200 వచ్చింది. ఇక్కడ వరకు క్లియర్. మనం అడిగింది బిఏ కదా. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 200 వచ్చింది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఒకసారి చెక్ చేసినట్లయితే మెథడ్ 1 అనేది కొంచెం టైం టేకింగ్ ఎక్కువ తీసుకున్నది కదా. 1 మినిట్ పట్టొచ్చు. ఇంకా కొంచెం ఫాస్ట్ చేసినట్లయితే లెస్ దెన్ 1 మినిట్ టైం పట్టొచ్చు. ఇది జనరల్ మెథడ్లో చేసినాం. అంటే 2, 3, 3 కాబట్టి ఎల్సిఎం 6 అనుకున్నాం. కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి మనం 6m అనుకున్నాం. కాబట్టి ఏ వాల్యూ రాసినాం, బి వాల్యూ రాసినాం, సి అని రాసినాం. మొత్తం ఒక దగ్గర సబ్స్టిట్యూట్ చేసినాం. అంటే మొత్తం సమ్ చేసినాం. సమ్ చేస్తే ఏమొచ్చింది? m యొక్క వాల్యూ 40/3 అన్నాడు. మరి మనకి ఏదైతే వాల్యూ కనుక్కోవాలో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే కదా. కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు అడిగిండు. ఇక బి ఈజ్ ఈక్వల్ టు అడిగింది కాబట్టి 8m. 8 into 40 అంటే ఎంత? 320/3. 280. ఈ రెండింటిని కలిపితే ఎంత? 600/3. 600/3 అంటే ఎంత? 200. సింపులా కదా, వెరీ ఈజీ. అంటే బి ఈజ్ ఈక్వల్ 200 అనేది వాల్యూ వచ్చింది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. మరి మెథడ్ 2 ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మెథడ్ 2 అనేది ఎలా సాల్వ్ చేయాలి అదే ఒకసారి రాస్తున్నా చూడండి. మనకి ఏమి ఇచ్చిందంటే 2/5 ఆఫ్ ఏ ప్లస్ 16, నెక్స్ట్ 3/4 ఆఫ్ బి మైనస్ 70 ఇజ్ ఈక్వల్ టు 3/5 ఆఫ్ సి మైనస్ 4. ఇంతకుముందు ఏమనుకున్నాం? ఏదైతే ఎక్స్ట్రా ఉన్నాయో అన్నిటిని సమ్ చేయాలనుకున్నాం కదా. మరి అన్నిటిని కలపండి. మనకు ప్లస్ మైనస్ తోటి సంబంధం లేదు. ఏదైతే ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనం అన్నిటిని సమ్ చేస్తున్నాం కాబట్టి ఎలా రాస్తున్నాం అంటే 16 + 4 అంటే 20, 20 + 70 అంటే ఎంత? 90. తర్వాత చూడండి ఇంతకుముందు అన్నిట్లలో మనం ఏమనుకున్నాం? ప్లస్ అనుకున్నాం కాబట్టి హైయెస్ట్ నెంబర్ లీస్ట్ నెంబర్ ఏం చేసినాం? డిఫరెంట్ చేసినాం, అది యాడ్ చేసినాం. ఇక్కడ ప్లస్ తర్వాత మైనస్ అన్నాడు కాబట్టి యావరేజ్ చేయాలి. యావరేజ్ చేసినట్లయితే ఇక చూడండి హైయెస్ట్ నెంబర్ 70 కాబట్టి 90 + 70 యావరేజ్ బై 2 చేసినట్లయితే 160 అంటే ఎంత? 80. అంటే మనకు కాన్స్టెంట్ వాల్యూ అనేది m. కాన్స్టెంట్ వాల్యూ m కాబట్టి అన్నిటి వాల్యూ ఎంత? 80. మనకు ప్రీవియస్ ప్రాబ్లంలో ఎంత వచ్చింది? అంటే మనకు కాన్స్టెంట్ 100 వచ్చింది. అన్ని కూడా 100కి ఈక్వలే. ఇక్కడ అన్ని కూడా దేనికి ఈక్వల్? 80కి ఈక్వల్. 80కి ఈక్వల్ కాబట్టి దీన్ని ఎలా రాస్తున్నాడు చూడండి. బి అడిగింది కదా, బి రాస్తున్నా చూడండి. 3/4b మైనస్ 70 ఇజ్ ఈక్వల్ టు 80. కాబట్టి 3/4 ఇజ్ ఈక్వల్ టు ఎంత? 150 కాబట్టి 3 1s 350s అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 200 వచ్చింది కదా. ఓకే, నేను ఒకవేళ ఏనే కావాలి, నాకు ఏ కావాలంటే రాస్తున్నా చూడండి. 2/5a ప్లస్ 16 ఇజ్ ఈక్వల్ టు 80. మరి 2/5a ఇజ్ ఈక్వల్ టు 64. అంటే 2 తోటి క్యాన్సల్ చేస్తే ఎంత వచ్చింది? 32 5s ఆఫ్ చేసినట్లయితే 160 వచ్చింది. ఇదేమో 200 వచ్చింది. ఒకవేళ సి కూడా చెక్ చేసినట్లయితే మనకి ఎంత వచ్చింది? 3/5c మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు 80. మరి 3/5c ఇజ్ ఈక్వల్ టు 84 రాసినట్లయితే 3 1s 3 2s 3 8s 28లో ఆఫ్ అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 140 వచ్చింది. 140 + 160 ఎంత? 300. 300 + 200 ఎంత? 500. అయిపోయిందా లేదా? ఓకేనా. అంటే మనం ప్రతిసారి ఓన్లీ మోర్ దాన్ కాదు, మోర్ దాన్ చేయాలి, లెస్ దాన్ చేయాలి. మోర్ దాన్ చేసినప్పుడు ఏం చేయాలి? అన్నిటిని సమ్ చేసినాం. ఓకేనా. తర్వాత లీస్ట్ నెంబర్ హైయెస్ట్ నెంబర్ మధ్య డిఫరెన్స్ చేసి అది యాడ్ చేసినాం. ఒకటి మోర్ దాన్ లెస్ దాన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? అన్నిటిని సమ్ చేయాలి. ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో దాన్ని సమ్ చేసి యావరేజ్ చేయాలి. కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. కాన్స్టెంట్ వాల్యూ వచ్చింది. కాన్స్టెంట్ వాల్యూ ఎంత?
80 అన్నిటికీ ఈక్వల్ చేసినట్లయితే ఆన్సర్ అనేది వస్తుందా లేదా? కాబట్టి ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇక ఎట్లాగో మనకు తెలిసింది కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఆప్షన్ ద్వారా కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు థర్డ్ మెథడ్ అనేది ఆప్షన్ ద్వారా కూడా సాల్వ్ చేస్తాం. మనం చేసింది కరెక్టా కాదా చెక్ చేసుకోవడానికి ఇప్పుడు థర్డ్ ఆప్షన్ ఏమనుకుంటున్నాం అంటే త్రూ ఆప్షన్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలి. మరి ఆప్షన్ ద్వారా ఇంతకుముందు మనం అనుకున్నట్టే మనకు b = ఎంత వచ్చిందంటే చూడండి, b = 200. ఓకేనా, ప్రతిదీ కూడా చూడండి మనకి ఏమన్నాడు 5 తోటి డివిజిబుల్ కావాలి, నెక్స్ట్ తర్వాత 4 తోటి డివిజిబుల్ కావాలి, మళ్ళీ 5 తోటి డివిజిబుల్ కావాలి. మరి ఇప్పుడు ఏం రాసిన అంటే చూడండి మనకు 3/4 అన్నాడు. ఓకేనా, 3/4 b అన్నాడు కాబట్టి ఓకేనా ఈజ్ ఈక్వల్ రాసిన చూడండి మెథడ్ 3 అని రాసినాం. 3/4 b -70 మన కాన్స్టెంట్ వాల్యూ అనేది రావాలన్నా లేదా, వస్తుందా రాదా చెక్ చేస్తున్నాం. ఓకేనా, ఇక 3/4 ఇంటూ 200 -70 కాబట్టి ఇక 4 1s 450s 50 × 3 అంటే 150 -70 150 -70 అంటే ఎంత 80 అయిపోయింది కదా. అన్ని ఈక్వల్ రావాలి కాబట్టి 80 వచ్చింది. నెక్స్ట్ ఏ యొక్క వాల్యూ ఏమైతే అంటే చూడండి 2/5 ఏ అన్నాం కాబట్టి ఏ యొక్క వాల్యూ ఎంత వచ్చింది 160 వచ్చింది. ఇక 160 ప్లస్ ఎంత ఎక్స్ట్రా అన్నాడు 16 అన్నాడు కాబట్టి ఇక ప్లస్ 16 5 తోటి క్యాన్సల్ చేసినట్లయితే 5 32s 32 64 ప్లస్ 16 ఎంత ఇక 80 వచ్చింది. నెక్స్ట్ తర్వాత సి యొక్క వాల్యూ మనకు తెలుసు కాబట్టి ఇక 3/5 ఇంటూ సి. మరి ఇంటూ సి అంటే ఏమనుకున్నాం మనకి ఇక్కడ వచ్చింది 140 అనుకున్నాం కదా. ఇక 140 ఎంత యాడ్ చేయమన్నాడు -40 తీసేయాలి. తీసేసినట్లయితే ఇక 5 తోటి క్యాన్సల్ చేస్తే 28 3s 84 -4 అంటే ఎంత 80 వచ్చింది. అంటే కాన్స్టెంట్ అన్ని కూడా ఈక్వలే కాబట్టి మనం ఏం తీసుకుంటే ఆన్సర్ వచ్చిందంటే b = 200 తీసుకుంటే ఆన్సర్ వచ్చింది. ఈ ఆన్సర్ అనేది ఎలా ఉంటుందంటే చెక్ చేస్తున్నారు చూడండి, ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ రావాలి. అలా చెక్ చేస్తే నీకు టైం టేకింగ్ అనేది ఎక్కువ తీసుకుంటుందా లేదా? కాబట్టి మీకు సెకండ్ మెథడ్ అనేది ఫాలో అవ్వండి. లేదు నాకు కొంచెం లెంతీ కావాలి, మనకు పేపర్ అంతా నింపాలంటే ఫస్ట్ మెథడ్ అనేది అవైలబుల్ ఉంది. లేదు నాకు ఇవన్నీ అవసరం లేదంటే మెథడ్ 3 చేసినట్లయితే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. మీకు ఏది ది బెస్ట్ అనుకుంటే ఆ బెస్ట్ మెథడ్ అనేది ఫాలో అవ్వండి. మీకు ఇప్పటి వరకు కొన్ని అక్కడక్కడ చూస్తుంటారు ఓన్లీ మోర్ దెనే కాబట్టి మనం ఏ క్వశ్చన్ చేసినా కూడా దానికి లింక్ బేస్ క్వశ్చన్లు ఉండాలి. ఓకేనా, మోర్ దెన్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, లెస్ దెన్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇక్కడే కంపారిజన్ చేయండి. నువ్వు సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఓకేనా ఎలా నేర్చుకోవాలంటే క్లమ్జీగా నేర్చుకోండి. నువ్వు ఈ విధంగా ఇచ్చినప్పుడు చేస్తే నెక్స్ట్ ఒకవేళ ప్లస్ మైనస్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, 2 ప్లస్లు ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, 2 మైనస్లు ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఒక ప్లస్ ఒక మైనస్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి. నువ్వు ఇలా క్లమ్జీగా నేర్చుకుంటేనే నీకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. రేపటి రోజున ఎగ్జామ్ రాసినట్లయితే నీకు రేషియో ప్రపోర్షన్ తర్వాత వెంటనే మనకు పార్ట్నర్షిప్ వస్తుందా రాదు. టైం అండ్ వర్క్ రావచ్చు, టైం అండ్ డిస్టెన్స్ రావచ్చు, నంబర్ సిస్టమ్ రావచ్చు, పర్సెంటేజ్ రావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ రావచ్చు కదా. కాబట్టి నువ్వు అన్ని క్వశ్చన్స్ కంబైన్డ్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. క్లమ్జీగా ఎవరైతే నేర్చుకుంటారో వారు సక్సెస్ అవుతారు. ఎందుకంటే క్వశ్చన్ చూడంగానే మనకు సొల్యూషన్ అనేది ఓకేనా, క్వశ్చన్ ఎప్పుడైతే చదువుతావో సొల్యూషన్ అనేది మైండ్లో ఎప్పుడైతే రిపీట్ అవుతుందో అది 50% ఆన్సర్ అనేది అయిపోయినట్టే. అంతేకాని టైప్ 1 ఒక 10 క్వశ్చన్లు, టైప్ 2 10 క్వశ్చన్లు, నెక్స్ట్ లేదా మోడల్ 1 10 క్వశ్చన్లు, మోడల్ 2 10 క్వశ్చన్లు నేర్చుకున్నట్లయితే అక్కడి వరకే వస్తుంది. మళ్ళీ మోడల్ చేంజ్ చేసిస్తే మళ్ళీ క్వశ్చన్ మార్కే. కాబట్టి క్లమ్జీగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే క్లమ్జీగా నేర్చుకుంటారో వాళ్ళైతే ఈజీగా సక్సెస్ అవుతారు. కాబట్టి అలా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మనకి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ కోర్సుకు సంబంధించింది ఎవరైతే ఈ 2025-2026లో జాబ్ కొట్టాలనుకున్నారో సిన్సియర్ సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే, అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కోర్స్ కావచ్చు, పర్చేస్ చేయండి. ఎందుకంటే మీకు బేసిక్ నుంచి స్టార్ట్ అవుతాయి. బేసిక్ తర్వాత మోడరేట్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి అన్నీ మీకు ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి. మీరు 10 బుక్కులను 10 సార్లు ఒక్కొక్కసారి చదువుతారా, ఒక బుక్ తీసుకొని నువ్వు 10 సార్లు చదువుతావా? ఓకేనా, అది నువ్వు డిసైడ్ అవ్వు. ఓకేనా, నీకు అన్ని మోడల్స్ అనేవి ఈ బుక్లోనే ఉన్నాయి. ఇక నీకు మోడల్ అనేది మిస్ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే మనకు ఈ 2025-26లో జాబ్ కొట్టాలని ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా అనుకుంటున్నారో వారికి మాత్రం
100% అనేది హెల్ప్ఫుల్ ఉంటుంది. మీరు ఎస్ఐకే ప్రిపేర్ అయితే 200కి ఈజీగా 150 ప్లస్, నేను 180 అని చెప్పట్లేదు, 150 ప్లస్ అంటే 160 రావచ్చు, 170 రావచ్చు. నేను మినిమం చెప్తున్న 150 మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేస్తారు. ఇక నెక్స్ట్ రీజనింగ్ ఉన్న తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది ఈ బుక్ రిలీజ్ అయినాక 4.0 మనకు వచ్చేది అరిథమెటిక్ 4.0 అనేది నెక్స్ట్ మంత్లో బుక్ వస్తుంది. కాబట్టి అది ఒక్కసారి ఎవరైతే బుక్ కోసం వెయిట్ చేస్తారో ఓకేనా, నంబర్ ఆఫ్ మోడల్స్ అనేది యాడ్ అవుతున్నాయి, మోడల్స్ యాడ్ అవుతున్నాయి కాబట్టి కొంచెం టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటుంది ఓకేనా, వెయిట్ చేయాల్సింది.